అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మకర రాశి జాతకులు పొద్దున్నే మీ యొక్క జీవితంలో బాగా తలుపు తట్టబోతుంది. మీ తలుపు తట్టే ఆ బాధ మిమ్మల్ని ఎంతగానో వేధిస్తుందంటే రోజు రోజుకి దినదిన గండం అన్నట్టుగా మీ యొక్క మనస్సు ఈ విధంగా బాధపడుతుంది. పొద్దున్నే మీరే బాధిస్తారు, మీరు ఎంతో రోధిస్తారు. భగవంతుణ్ణి పొరపాటున కూడా ఈ సమయంలో నిందించద్దు. భగవంతుడు ఎప్పుడు కూడా పరీక్షలే పెడతాడు, కానీ చెడును వెనకాల మంచి ఉంటుంది. మీ మనసులో ఎప్పుడు కూడా చెడు తలంపుని రానివ్వద్దు. ఈ రోజున మీ మనస్సును చెడగొట్టేవారు కూడా మీ చుట్టూరా ఉండవచ్చు. శత్రువులు ఏ రూపంలోనైనా సరే ఉండవచ్చు. 600 సరే ఈ రోజున మకర రాశి జాతకుల జీవితంలో ఈ యొక్క మార్పులు కలగబోతున్నాయి. ఇదంతా కూడా భగవంతుడు పెట్టే పరీక్షగా భావించండి. ఈ రాశి జాతకులు అసలు ఏం జరగబోతుంది, పొద్దున్నే ఎటువంటి పరిస్థితులు మీ జీవితంలోకి రాబోతున్నాయి, తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఏదైతే సంతోషకర జ్ఞాపకాలు వీరి జీవితంలోని ఉన్నాయో వేటినైతే అనుభవించారో ఈ రోజున అవి జ్ఞాపకం చేసుకుంటారు. మిమ్మల్ని మీరు స్థిరపరచుకోండి. కష్టం అనిపిస్తే వాటి గురించిన ఆలోచనలు పక్కన పెట్టేయండి. ఆ ఆలోచనల గురించి అదే ముఖంగా ఆలోచిస్తే భూతద్దంలో పెట్టి చూసినట్టుగా చూస్తే సమస్య పెద్దదవుతుంది. సమస్య పెద్దగా లేకపోయినా పెద్దగానే కలవర పెడుతుంది. కావున మీరు ఏమిటంటే ఈ యొక్క పనిలో నిమగ్నమైపోండి. అప్పుడు ఆ యొక్క సమస్య గుర్తుకు రాదు, మన బాధ్యత గుర్తుకు రాదు. మన యొక్క నవ్వు మనకి మరిచిపోయేలాగా చేస్తుంది. సమస్య తెలియకుండానే మనమే అందులో ఇరుక్కుపోతాం. ఈరోజు నష్టం కలిగింది కదా అని చెప్పి జీవితం అంతా కూడా ఇలాగే ఉంటుందా చెప్పండి? జీవితం ఎప్పుడు కూడా ముళ్ళ పాన్పు కాదు, పూల పాన్పు కాదు. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. మంచి వెనక చెడు, చెడు వెనకాల మంచి వస్తూనే ఉంటుంది. ఎప్పటి రోజున వచ్చే సంతోషాన్ని మర్చిపోవద్దు. భగవంతుడు ఉన్నాడు, న్యాయం చేస్తాడు. ఈ రాశి జాతకులు చాలా మంచివారు. మీకు న్యాయం తప్పక జరుగుతుంది. కొన్ని రకాల పరీక్షలు అయితే అనుభవించవలసి ఉంది. ఇది కర్మఫలం. నిరాశ చెందడం, మిమ్మల్ని మీరు తప్పుగా భావించుకోవడం, మీలో ఉన్న తెలివితేటల్ని మీరు మర్చిపోవడం, ఏమాత్రం కూడా ఉపయోగించుకోకుండా అలా తెలివిని స్తబ్దుగా ఉంచేయడం, మిమ్మల్ని మీరు గౌరవించుకోకపోవడం, ఇలానే చెయ్యాలి అని అస్సలు అనుకోవద్దు. ఇది శత్రువుల పన్నాగం. ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని ఏదో ఒక రకంగా బాధించే, వేధించే వారికి ఉన్న టార్గెట్ మీరు. కావున ఎప్పుడు మీరు నవ్వుతూ ఉండకూడదు అనుకుంటారు. మీరు నవ్వుతూనే ఉండండి. వాళ్ళు ఏ తోక ముడుచుకొని వెళ్ళిపోతారు. లేదంటే నెగిటివిటీ అనేది మీ మనసులో ముద్రించి వెళ్ళిపోతారు. మనుషులన్నాక కష్టపడరా? మనుషులన్నాక బాధలు, మోసాలు, ఇబ్బందులు ఉండవా? విమర్శలు ఉండవా? వాటిని తట్టుకునే ధైర్యం అయితే ఉంటేనే కదా జీవితం పూల పాన్పు అవుతుంది, లేదంటే ముళ్ళ బాటల్లోనే ఉండిపోతుంది. ఎప్పుడు కూడా ఇలా బాధపడవద్దు, అధైర్యపడవద్దు. సుఖపడతారు, రేపటి రోజు బాగుపడతారు. మీ యొక్క పాప కర్మలను బట్టి మీ యొక్క కష్టం ఉంటుంది. కొన్నిసార్లు తెలుసో తెలియకనో మనం కొన్ని రకాల తప్పిదాలు చేస్తూ ఉంటాం. గ్రహస్థితి నీచంగా ఉన్నప్పుడు కర్మ ఫలం అలాగే ఉంటుంది. మీ యొక్క కుటుంబంలోని బాధ్యతలు మోసే మీరే డీలా పడిపోతే అందరూ ఏమైపోతారు? ఒకసారి చెప్పండి. ఎంతటి కష్టాన్నైనా సరే ఎదుర్కొన్నా ఎప్పుడు ఒకేలాగా నార్మల్గా నవ్వులు చిందించేవారు మీరు తప్ప ఇంకెవరు ఉన్నారు? దైవ సంకల్పంతోనే మీరు చేసే పనుల్లో కనిపించి ఒక రకమైన సరే ఎమోషన్ని ఎప్పుడు కూడా ఇలాగే ఉంచుకోండి. ఎవరు ఎన్ని విధాలుగా కూడా మిమ్మల్ని బాధించినా భగవంతుడు ఉన్నాడనే సంకల్పం మీ తోడుగా ఉండాలి. ఇది మర్చిపోకూడదు. ఈ రోజున అతిపెద్ద ఇబ్బంది కలుగుతుంది. మీ కళ్ళల్లో గిరగిర నీరు తిరుగుతుంటాయి. ఇది వాస్తవం. ఒకరి మోసం మిమ్మల్ని బాధిస్తుంది. ఎంతగా అంటే ఈ రోజున పదే ప్రతి క్షణం కూడా ఆ మోసమే మిమ్మల్ని గుర్తుకు తెచ్చి మరీ బాధిస్తుంది. ఒకరి మోసమే ఇదంతటికి కారణం. పొద్దున్నే తెల్లవారుతూనే ఇదంతా కూడా జరుగుతుంది. కొంతమందిని మనం గమనిస్తే మనల్ని మోసం చేసిన, మోసగించిన మనతో అంత బాధ ఉండదు. సర్లే జరగాల్సింది జరిగిందిలే అని చెప్పి అనుకుంటాం. కానీ నమ్మిన వ్యక్తులు, నా అనుకున్న వారు మోసం చేస్తే ఉంటుంది చూడండి, జీవితాంతం మీ యొక్క
నమ్మకానికి తగిలిన దెబ్బ. ఆ యొక్క బాధ వర్ణనాయుతం. ఎవరికి చెడు చెప్పలేనిది, చెప్పుకున్న ఎవరికి కూడా అర్థం కానిది. మన కష్టం మనకే అర్థమవుతుంది. కుటుంబ సభ్యులకు కూడా ఒక్కొక్కసారి అర్థం కాకపోవచ్చు. మన మనోచింత నిత్యము భగవంతుని స్మరించుకుంటే, భగవంతుడికి దగ్గరగా ఉంటే తీరిపోతుంది. ఎదుటి వారి మోసం వల్ల ఈ రోజున మీ కాళ్ళ కింద భూమి కంపించిపోతుంది. ఏం జరగబోతుందో, ఏం మోసంతో అది పెద్ద శిక్షను విధించబోతున్నారు, ఎవరి వల్ల ఇటువంటి పరిస్థితులు గోచరించబోతున్నాయో మనం తెలుసుకుందాం. అయితే అప్రయత్నంగా కూడా జరిగే ఈ యొక్క పొరపాటు, వారిలో ఉన్న మోసపు కోణాన్ని గుర్తించలేని మీ యొక్క దౌర్భాగ్యం, ఈ యొక్క ఇబ్బంది అందుకే వచ్చింది. మీ యొక్క మాట రీత్యా అవునని మీరు వింటుంది నిజమే, సందేహం లేదు. ఈ యొక్క మాట తీరు వల్లే ఇదంతా జరుగుతుంది. మనసుకు ప్రశాంతత లేకపోయి ఉండొచ్చు. పొద్దున్నే ఏదో ఒక రకమైన నెగిటివిటీని నిద్ర లేచి ఉండవచ్చు. పనులకు అలాగే పూనుకొని ఉండవచ్చు. మోసాన్ని కలుగ చేయాలని చెప్పి ఎదుటి వారికి మీ యొక్క కన్ఫ్యూషన్, మీ యొక్క మాట తీరు, మీ యొక్క కష్టాలకు సాధ్యమైన నడవడిక ఈ రోజున ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి స్పృహ వారికి కలుగ చేస్తుంది. ఆ యొక్క ఆలోచనతోటే ఈ రోజున వారి మధ్య నిండిపోతుంది. ఇదంతా కూడా ఈ తప్పిదమే. మీరే వారిని అలా ప్రోత్సహించారు. అది ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏ రంగంలోనైనా సరే. రాజకీయ రంగంలో అయినా కానీ చిన్న తప్పు చేస్తే ఒక పెద్ద మచ్చను పెద్ద పేపర్ మీద చూపించే రోజులు ఇవి. చిన్న మచ్చ అయినా సరే తెల్ల కాగితం మీద ఎలా కనిపిస్తుందో ఈ రాశి జాతకులకు ఈ రోజున ఇదే తప్పిదం పెద్ద మరకగా మారిపోతుంది. ఇలా చూసే జనాలు ఉన్నారు. అటువంటి వారికి అవకాశం ఇవ్వచ్చు. మిత్రుడు కావచ్చు, సహ ఉద్యోగులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇరుగు పొరుగులు కావచ్చు, శత్రువు కాబోతున్నారు. వారికి అందిన అవకాశాన్ని ఉపయోగించుకొని మిమ్మల్ని శిక్షించబోతున్నారు. పరుష పదజాలంతోనే మాట్లాడడం, అహంకారపూరితమైన మాటలు మాట్లాడే ప్రయత్నం అస్సలు చేయగద్దు. బయట వ్యక్తులతో గొడవ పడతారు, అయితే అవి ఇంటి బయటే ముగిసిపోవాలి. అలా కాదని ఆ సమస్య ఇంటి వరకు తెచ్చి ఆ యొక్క కోణంతో ఇంట్లో గొడవ పడిన, లేదా బయట వ్యక్తులు నా మాట వినలేదు అని చెప్పి అక్కసుతో ఇంట్లో వారి మీద నాయకత్వ ధోరణి అవలంబించిన మీకు రెడ్డొచ్చి మొదలొచ్చి అన్నట్టుగా చిగురాఖరికి ఇబ్బందే వస్తుంది. ఎక్కడైతే ఏ సమస్యలు దూర్చవద్దు, ఎవరి గొడవలో తలదూర్చవద్దు. ఎవరైనా సరే ఏదైనా సరే గొడవలోకి కీచులాటలోకి ఆడుకుంటున్నా న్యాయం చెప్పడం, జడ్జిమెంట్ చెప్పడం లాంటివే ఈరోజు మీకు తగదు. ఇది బయట గొడవ ఏమీ కాదు. ఈ రోజున పొద్దున్నే ఇంట్లో జరిగే గొడవ కూడా కావచ్చు. ఈ యొక్క గొడవ మీ మనసును మెలపెట్టేస్తుంది. ఎదుటివారు అనే మాటలు మీకు చాలా కష్టసాధ్యం అనిపిస్తాయి. ఎప్పుడు కూడా ఉన్నంత వరకు ఉన్నంతలోనే తోక ముడుచుకోవాలి. ఈ రాశి జాతకులు ఎదుటి వారి యొక్క మాటలతో మీ కళ్ళలో గిరగిర నీళ్లు తిరుగుతాయి. ఎంత ఇష్టలుగా భావించిన వారు కూడా ఈ రోజున శత్రువులుగా మిమ్మల్ని నిందించవచ్చు. ఆరోపణలు, నిందలు కొత్తేమీ కాదు, కానీ ఈ రోజున ఈ యొక్క బాధ మీకు వర్ణనాయుతమవుతుంది. జీవిత భాగస్వామితో వచ్చే మనస్పర్ధలు కావచ్చు, తోడబుట్టిన వారితో వచ్చే కీచులాట కావచ్చు. ఈ రోజున చిన్న జగడం కాస్త ముదిరి పాకన పడుతుంది. బంధాలు దూరం అయిపోతాయి. కంటికి కనిపించని దూరం మిమ్మల్ని వెక్కిరిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. కొన్ని రకాల పరిస్థితులు ఎలా ఉంటాయంటే, గొడవ లేని చోట కూడా గొడవ సృష్టిస్తాయి. ఆ యొక్క గొడవ మూడవ వ్యక్తి వల్ల వస్తుందని కూడా విషయం చివరాఖరికి కానీ మీకు అర్థం కాదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చాలాగా మీ జీవితం మొత్తం జాగ్రత్తగా ఉండండి. మూడవ వ్యక్తి మాటలు వినడం, మీ విషయాలు వేరొకరికి చెప్పడం, ఎవరో గొడవల్లో తలదూర్చి ఆ గొడవలో నెత్తి మీద పెట్టుకొని ఇంటికి మోసుకురావడం, ఇలాంటివి కార్యాలయ ఈరోజైతే మీకు తగదు. మీ పని మీరు చూసుకొని ఒంటరిగా మౌనంగా ఉండండి. ఈ రోజున కుటుంబంతో సమయం గడపండి. వారి యొక్క మాటలకి ఆ గొడవను నెత్తి మీద పెట్టుకొని ఇంటికి మోసుకురావడం, ఇలాంటివి కార్యాలు ఈ రోజునైతే మీకు తగవు. మీ పని మీరు చూసుకొని ఒంటరిగా మౌనంగా ఉండండి. ఈ రోజున కుటుంబంతో సమయం గడపండి. వారి యొక్క మాటలకు తగు గౌరవం ఇవ్వండి. మీరు చేయాల్సిన కార్యాలు ఆగిపోయినవి ఏమైనా ఉంటే తిరిగి ప్రారంభించి వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేయండి. అంతే పని. కానీ అనవసర విషయాలలో చర్చల్లోకి దిగడం, ఎవరు ఏదో అన్నారు అని మాట పట్టింపులకు వెళ్ళడం, మీ ఓర్పు సహనాన్ని కోల్పోవడం, ఆవేశాన్ని చూపించడం, ఎదుటి వారికి మీ విషయాల్లో చెప్పడం,
ఏదైనా సరే బంధం విషయంలో గొడవ వస్తే మూడవ వ్యక్తితో మాట్లాడడం ఇలాంటివి మీకు అస్సలు కూడా తగవు. ఇబ్బందులకు సూచన కింద చెప్పడం జరుగుతుంది. మిగతా అన్ని అంశాలు చూస్తే ఈ రోజున ఒక మేలిమి అవకాశములతో వస్తుంది. అవకాశం ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది తెలియదు, కానీ వస్తుంది. కానీ మీ ఆలోచనలతోటి ఆ అవకాశాన్ని పక్కన పెట్టేయచ్చు. ఆ అవకాశం ఉపయోగించుకుంటే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈరోజు చిన్న అవకాశం రేపటి రోజున జీవితాన్ని మార్చే అవకాశం. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. మీ యొక్క ధోరణి విషయంలోనే చాలా జాగ్రత్త. ఈ రోజున ఏదైనా అనుకున్నది మాట అంటే ఎవరైనా సరే ఏదో ఒక మాట జీవితాంతం కూడా మిమ్మల్ని బాధిస్తూనే వేధిస్తూనే ఉంటున్నాయి. జీవితంలో ఒక మాయని మచ్చలా మిగిలిపోతుంది. మీకు మీరుగా శిక్ష వేసుకున్నట్లు అవుతుంది. మీతో పాటుగా ఎదుటి వ్యక్తుల వారికి కూడా శిక్ష వేయొద్దు. ఈ జాగ్రత్తలు పాటిస్తే తప్పకుండా జీవితం బాగుంటుంది. లేకపోతే ఈ శిక్ష అనుభవించి ఘోరంగా మీ జీవితంలోనే 10 అడుగులు వెనక్కి వేసి భవిష్యత్తును అంధకారం చేసుకుంటారు. ఈ యొక్క మాటలు పక్కన పెట్టి ఇక పెడిచవన పెడితే చాలు. నిత్యం శివారాధన చేసుకోవడం, విష్ణు సహస్రనామం పారాయణం గావించండి. మేలుకుర ఉత్తమ ఫలితాలు కలుగజేస్తాయి. ఉన్నంతలో స్తోమతకు తగ్గట్టుగా పేదవారికి తప్పకుండా సరే దానం చేయండి. నిత్యము చేయండి. లేదంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పేదవారికైనా సరే కడుపు నిండా భోజనమైనా పెట్టించండి. అంతా మంచి జరుగుతుంది. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. కాబట్టి శివారాధన చేసుకోండి. శివారాధన చేసుకున్న వారికి మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. మీరు పూజ చేసుకోవడం వల్ల మీకున్న సమస్యలు బాధలన్నీ పోయి మీకు ఎంత సమస్యలు ఉన్నా సరే, ఎన్ని బాధలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం మార్గాలు అయితే మీకు దొరుకుతాయి. కాబట్టి ఈ విధంగా పూజ చేసుకోండి. ఆ స్వామివారి ఆ అమ్మవారి అనుగ్రహం పొందండి. ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు.